ఇక వెరికోస్ వెయిన్స్ నుండి విముక్తి పొందండి. ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన KPHP లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ 4వ తేదీన. ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర రామిరెడ్డి గారు ఏప్రిల్ 13, 14 తేదీలో కండక్ట్ చేసే ETF ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ఎడ్యుకేటివ్ వెబినార్ లో పాల్గొని మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు ఈ నెంబర్ కి కాల్ చేసి మీ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సుందరరామరెడ్డి గారు, మీకు కూడా ముందుగా ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఉగాది పర్వదినం అనగానే అందరికీ గుర్తుకొచ్చేది షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడి తయారు చేసుకోవడం, దాన్ని సంతోషంగా స్వీకరించడం, అదేవిధంగా ఆ రోజు తప్పనిసరిగా పంచాంగ శ్రవణం వినడం. అంటే మరి ఈ పంచాంగ శ్రవణం విషయానికి వస్తే ఈ నూతన సంవత్సరం నుంచి మన ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, మన ఆరోగ్యానికి సంబంధించినటువంటి అంశాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అంటే కంప్లీట్గా మన లైఫ్కి సంబంధించిన ఒక ప్రిడిక్షన్ ఎలా ఉంటుంది ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు అందరూ ఈ పంచాంగ శ్రవణంలో. అది శాస్త్ర ప్రకారం. మన మార్కెట్స్ విషయానికి వస్తే, ఈక్విటీ మార్కెట్స్ విషయానికి వస్తే, మరి ఈ కొత్త సంవత్సరం నుంచి మార్కెట్లో ఏ సెక్టార్స్ కొంత హోప్ఫుల్గా ఉండబోతున్నాయి, ఏ సెక్టార్స్ మంచి రిటర్న్స్ని ఇవ్వబోతున్నాయి, అండ్ గత సంవత్సరం ఏ సెక్టార్స్ ఎలాంటి పెర్ఫార్మెన్స్ ఇచ్చాయి, ఇన్వెస్టర్స్కి ఎటువంటి రిటర్న్స్ ఇచ్చాయి అనే అంశాల గురించి మనం ఈ సందర్భంగా మరి మాట్లాడుకుందాం. అసలు గత సంవత్సరం ఓవరాల్గా మార్కెట్స్లో ఏం జరిగింది అండ్ ఈ సంవత్సరం ఏం జరగబోతుంది అంటారు? డెఫినెట్గా అండి. అండ్ ఫస్ట్ ఉగాది శుభాకాంక్షలు అండి. సార్ థ్యాంక్ యూ సార్. ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. లాస్ట్ ఇయర్ ద బెస్ట్ రిటర్న్స్ ఇచ్చిన సెక్టర్ అంటే రియాలిటీ అండి. అండ్ ఎంతగా అది మూవ్ అయిందంటే ఆల్మోస్ట్ 138%. అంటే యావరేజ్ స్టాక్ సైజ్ టోటల్ ఆ సెక్టార్స్లో ఉన్న ఆ సెక్టార్లో ఉన్న టోటల్ స్టాక్స్ ఇచ్చిన యావరేజ్ రిటర్న్స్ 138 అనమాట. ఇప్పుడు వరకు రియల్ ఎస్టేట్ సెక్టార్ని ఎవరు టచ్ చేయలేదు, మ్యూచువల్ ఫండ్స్ కానీ, ఇండెక్స్ ఫండ్స్ కానీ, ETFs కానీ. అలాంటిది ఆ మూవ్స్ ఎంత ఎక్కువ అట్రాక్ట్ చేసింది అంటే ఈ సంవత్సరం స్టార్టింగ్లో ఒకేసారి మోతిలాల్ ఓస్వాల్ వాళ్ళు, HDFC వాళ్ళు, టాటా వాళ్ళు, వీళ్ళు ముగ్గురు కూడా ఇండెక్స్ ఫండ్స్ లాంచ్ చేశారు. అంటే మీరు ఊహించండి ఎంతగా అది అట్రాక్ట్ చేస్తుందో. ఇప్పుడు వరకు రియల్ ఎస్టేట్ అంటే ఆ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు అకౌంటింగ్ సిస్టమ్ సరిగా ఉండదని దూరంగా ఉంచేవాళ్ళు. అలాంటిది వాళ్ళే ఇండెక్స్ ఫండ్స్ లాంచ్ చేస్తున్నారంటే అది ముందు రోజుల్లో చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆ సెక్టార్స్ నుంచి. కాబట్టి లాస్ట్ ఇయర్ ద బెస్ట్ రిటర్న్స్ ఇచ్చిన సెక్టార్ అంటే నిఫ్టీ రియల్ ఎస్టేట్ అండి. అది ఆల్మోస్ట్ 138% ఇచ్చింది. సెకండ్ లీడింగ్ అంటే సెంట్రల్ గవర్నమెంట్స్ అండి, PSC అనమాట, పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ మొత్తం కలిపి. ఇందులో NTPC కావచ్చు, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కావచ్చు, HL కావచ్చు, అన్నీ పవర్ సంబంధించిన కన్స్ట్రక్షన్ సంబంధించిన కంపెనీస్ మొత్తం కూడా. అండ్ ఆల్మోస్ట్ 113% ఇచ్చిందండి సెకండ్ బెస్ట్ రిటర్న్స్ అది. అండ్ థర్డ్ వన్ అండ్ CPSC అండి, సేమ్ ఇది కూడా అంతే. అండ్ నెక్స్ట్ మైక్రో క్యాప్ అండి. సర్ప్రైజింగ్గా మైక్రో క్యాప్ 250 అంటే టాప్ 500 తర్వాత ఉండే 250 కంపెనీస్ అనమాట. ఇది సెక్టారు 97% ఇచ్చిందండి. ఈ 2023లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే కంపెనీ ఎంత చిన్నదైతే అంత ఎక్కువ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. మన కనుక ఈవెన్ ఓవరాల్ చూసుకుంటే మైక్రో క్యాప్ హైయెస్ట్ రిటర్న్స్, తర్వాత స్మాల్ క్యాప్ నెక్స్ట్ తక్కువ అంటే, తర్వాత మిడ్ క్యాప్, తర్వాత లార్జ్ క్యాప్, అన్నిటికన్నా వరెస్ట్ అంటే నిఫ్టీ. అంటే ఎంత పెద్దదైతే అంత స్లో పర్ఫార్మెన్స్ ఉంది, ఎంత చిన్నదైతే అంత ఎక్కువ పర్ఫార్మెన్స్ ఉందండి. లక్కీగా ఇప్పుడు మనం మాట్లాడుకున్న అన్నీ కూడా ఇండెక్స్ ఫండ్స్ ఉన్నాయి. అంటే స్టాక్స్లో పెట్టి ఈ సంవత్సరం డబ్బులు ఎవరైనా సరే టోటల్ పోర్ట్ఫోలియో కనుక డబ్బులు రావట్లేదు అంటే దిస్ ఈజ్ ద రైట్ టైం టు షిఫ్ట్ టు ది ఇండెక్స్ ఫండ్స్ ఆర్ ETFs. ఎందుకంటే ఇందులో ఇంత రిటర్న్స్ వస్తున్నప్పుడు విడిగా స్టాక్స్ కొని ఎందుకు ఉంచుకోవాలి మనం? సో దిస్ ఈజ్ ద బెస్ట్ టైం టు మూవ్ టు ది ఇండెక్స్ ఫండ్స్ అనమాట, లేదా ETFs ఆర్ మ్యూచువల్ ఫండ్స్. సో ఫోర్త్ బిగ్గెస్ట్ అంటే మైక్రో క్యాప్ 250 అండి, 97% ఇచ్చింది లాస్ట్ 1 yearలోనే. తర్వాత బ్యాంక్స్ అండి, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్. అది లాస్ట్ 3 years నుంచి దీని హవా నడుస్తుందండి. ఈ సంవత్సరం కూడా అది కంటిన్యూ చేసుకుంటూ ఆల్మోస్ట్ 96% ఇచ్చింది పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్. స్టిల్ ఉంచుకోవచ్చు అండి నెక్స్ట్ 1 or 2 years కూడా, అంతగా మూవ్ అవుతుంది చార్ట్స్. తర్వాత వచ్చి ఆల్ఫా 30 అండి, ఇది ఫ్యాక్టర్స్ అనమాట. ఇవి ETFs ఇండెక్స్ ఫండ్స్ వీటిలో ఉన్నాయండి. దీంట్లో ఫ్యాక్టర్స్ బేస్గా తీసుకున్నాను అనమాట. ఇది ఆల్మోస్ట్ 90% ఇచ్చింది. మనం బాగా అబ్జర్వ్ చేస్తే ట్రెడిషనల్ సెక్టర్స్ దీంట్లో ఒక్కటి కూడా లేవండి. ట్రెడిషనల్గా మనం ఇన్వెస్ట్ చేసే IT కానీ, బ్యాంక్ నిఫ్టీ కానీ ఇలాంటివి ఏం లేవు. అన్నీ కూడా రియల్ ఎస్టేట్ ఇంతవరకు అలాంటిది ఏం లేదు, అది ఫస్ట్ టైం వచ్చింది. అండ్ పబ్లిక్ సెక్టర్ వచ్చింది, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ వచ్చింది, అండ్ మైక్రో క్యాప్ వచ్చింది, అండ్ ఆల్ఫా 50 వచ్చింది, అండ్ స్మాల్ క్యాప్ టాప్ 50 అనమాట అది. తర్వాత స్మాల్ క్యాప్ 100, ఇవి కూడా 79%, 80% ఇచ్చింది. అంటే ఒక స్మాల్ క్యాప్ 250 లాస్ట్ ఇయర్ 70% అండి.
మనం అందరం స్మాల్ క్యాప్స్ తీసుకుంటే నాశనం అయిపోతాం, స్మాల్ క్యాప్ తీసుకుంటే లాస్ అవుతాం అంటున్నారు కదా. అలాంటి వాళ్ళు దాన్ని ఒక ఇండెక్స్ని ఈటీఎఫ్ లాగా, ఇండెక్స్ ఫండ్ లాగా, మ్యూచువల్ ఫండ్ 3 ఫార్మాట్లో దొరుకుతుంది. అది తీసుకుంటే లాస్ట్ 1 year రిటర్న్స్ ఆల్మోస్ట్ 70% అండి. అంటే అండ్ నెక్స్ట్ వచ్చింది ఆటో సెక్టర్ అండి. ఆటో సెక్టర్ ఆల్మోస్ట్ 76% వచ్చింది. సర్ప్రైజింగ్లీ 2024 బిలాంగ్స్ టు ఆటో సెక్టర్ అండి. అది ఆల్మోస్ట్ ఆల్ సెక్టర్స్ ఆల్ టైమ్కి వెళ్ళిపోయినాయి. మారుతి సహా, మారుతి కావచ్చు, టాటా మోటార్స్ కావచ్చు, M&M కావచ్చు, అన్ని ఆల్మోస్ట్ ఆల్ సెక్టర్స్ కూడా. నెక్స్ట్ మిడ్ క్యాప్ మూమెంట్ 50 అండి. అగైన్ ఫ్యాక్టర్ బేస్డ్ అనమాట. 75% ఇచ్చింది రిటర్న్స్. అండ్ ఎనర్జీ సెక్టర్ అండి 74. అండ్ నెక్స్ట్ నిఫ్టీ 200 మొమెంటమ్ 30 అండి. ఇది 72% ఇచ్చింది. నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 65% ఇచ్చింది లాస్ట్ 1 year. అండ్ మిడ్ క్యాప్ 100 అండ్ ఆల్మోస్ట్ 65% ఇచ్చింది. అండ్ నెక్స్ట్ ఆయిల్ అండ్ గ్యాస్ 63% ఇచ్చింది. నెక్స్ట్ ఫార్మా ట్రెడిషనల్ సెక్టర్ 59% ఇచ్చింది. అండ్ హెల్త్ కేర్ 15% ఇచ్చింది. మెటల్స్ 58% ఇచ్చింది. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ 57% ఇచ్చింది. నిఫ్టీ కమోడిటీస్ 55% ఇచ్చింది. మొత్తానికి ట్రెడిషనల్ సెక్టర్స్తో పోల్చుకుంటే ఇలా థీమాటిక్ అండ్ ఫ్యాక్టర్ బేస్డ్ అయ్యి చాలా ఎక్కువ ఇచ్చింది ఈ సంవత్సరం. 2023 యొక్క గొప్పతనం ఏంటంటే రెగ్యులర్గా ఉండే ఈ ఐటీ ఇండెక్స్, బ్యాంక్ ఇండెక్స్ వీటన్నిటిని కాదని అంటే కొత్త కొత్త ఫ్యాక్టర్ బేస్డ్ సెక్టర్ స్పెసిఫిక్ పైకి వచ్చేసినాయి అండి. లీడింగ్ బాగా ఉన్నాయి. ఇప్పుడు ఇంతవరకు ఇచ్చి నేను బెస్ట్ చెప్పాను. ఇప్పుడు వరస్ట్ ఇచ్చి నేను చెప్తాను. ఉన్నంతలో తక్కువ రిటర్న్స్ ఇచ్చింది అంటే ఆల్మోస్ట్ బ్యాంకు 17% అండి లాస్ట్ 1 year 17. రియల్ ఎస్టేట్ ఇచ్చింది 135. బ్యాంక్ సెక్టర్ ఇచ్చింది 17. అండ్ ప్రైవేట్ బ్యాంక్స్ ఇచ్చింది 16. మీడియా ఇచ్చింది 13. అండ్ ఐటీ ఇచ్చింది 22%. ఐటీ సమ్వాట్ బెటర్. అండ్ నెక్స్ట్ నిఫ్టీ 50 ఇచ్చింది 29%. నిఫ్టీ 50 ఇచ్చింది 29%. అండ్ నెక్స్ట్ నిఫ్టీ 100 ఇచ్చింది 34%. అంటే సో మొత్తం మనం చూసుకుంటే ట్రెడిషనల్గా ఉన్న సెక్టర్స్ ఏమో ఐటీ కావచ్చు, అండ్ బ్యాంక్ నిఫ్టీ కావచ్చు, అండ్ ఎఫ్ఎంజీసీ కావచ్చు, కొంచెం తక్కువ ఇచ్చినాయండి. అండ్ అండ్ ఇన్నోవేటివ్గా ఉండే మైక్రో క్యాప్, స్మాల్ క్యాప్ అండ్ క్వాలిటీ, మొమెంటం ఇలాంటివన్నీ ఏమో చాలా ఎక్కువ ఇచ్చింది. మొత్తానికైతే పవరు, ఇన్ఫ్రాస్ట్రక్చరు అండ్ రియల్ ఎస్టేటు ఇవి నెక్స్ట్ 24లో కూడా కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఎందుకంటే ఇండియా జీడిపి గ్రోత్ చాలా ఎక్కువ నడుస్తుందండి. ఎక్స్పెక్టేషన్ దాటి ముందుకెళ్తుంది. మీరు కనుక రీసెంట్గా వచ్చిన మ్యానుఫ్యాక్చరింగ్ డేటా చూస్తే 16 yearsలో హైయెస్ట్ ప్రొడక్టివిటీ జరుగుతుంది ఇండియాలో. లాస్ట్ 16 yearsలో హైయెస్ట్ ప్రొడక్టివిటీ జరుగుతుంది. పవర్ కన్జంప్షన్ టూ మచ్ పెరిగిపోతుంది. ఓకే, జిఎస్టీ సెకండ్ హైయెస్ట్ కలెక్షన్స్ ఈ సంవత్సరం జరిగింది. ఈ మంత్ ఆల్మోస్ట్ 1.7 lakh crore. అండ్ వెహికల్స్ సేల్స్ హై ఎండ్, ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ హై ఎండ్, డిఫెన్స్ ఎక్స్పోర్ట్ హై ఎండ్. ఏది చూసినా రికార్డ్స్ మోతండి. ఏది చూసినా రికార్డ్ మోత. జనాల పర్సెప్షన్ మారుతుంది తప్ప ఎకనామికల్ డేటాలో ఎలాంటి నెగిటివ్ సర్ప్రైజ్ ఏం లేవండి. అన్ని పాజిటివ్ బయాస్ ఏమో అవుతున్నాయి. కాబట్టి నేను అనుకోవడం ఏంటంటే 2024లో కూడా వాలటిలిటీ ఉంటుంది. ఎందుకంటే ఎలక్షన్స్ హడావుడి ఉంటుంది కాబట్టి. అండ్ సెక్టార్ స్పెసిఫిక్ యాక్షన్ బాగా జరిగిద్దండి. ఓవరాల్గా అయితే ఇంత మూవ్ జరగదు. ఎందుకంటే 1 year బాగా రిటర్న్స్ ఇస్తే నెక్స్ట్ ఇయర్ ఎక్కువ సార్లు ఏంటంటే ఫ్లాట్ రిటర్న్స్ కానీ లో రిటర్న్స్ కానీ వచ్చే ఛాన్స్ ఉంది. నేను అనుకోవటం ఈ సంవత్సరం లో రిటర్న్స్ వస్తుంది అనుకుంటున్నాను. నిఫ్టీ అయితే టార్గెట్ 25,000 పెట్టుకోవచ్చు. 25,000 టార్గెట్ పెట్టచ్చు నిఫ్టీని. వాలటిలిటీ ఎక్కువ ఉంటుంది, అప్ అండ్ డౌన్స్. ఎందుకంటే ఏదైనా గుడ్ న్యూస్, బ్యాడ్ న్యూస్ షేక్ అవుతూ ఉంటాయి. మొన్న మార్చిలో జరిగినట్టు వాలటిలిటీ ఉండొచ్చు. బట్ ఓవరాల్ చూసుకుంటే మాత్రం ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే తక్కువ రిటర్న్స్ వస్తుంది. అంటే కన్సాలిడేషన్ జరిగింది. ఈ కాల్డ్ యాజ్ టైం కరెక్షన్ అది జరిగే ఛాన్స్ ఉంది. బట్ మంచిగా రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. థీమ్ కంటిన్యూ అవుతుంది. రియల్ ఎస్టేట్ థీమ్ కంటిన్యూ అవుతుంది. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ థీమ్ కంటిన్యూ అవుద్ది. ఈ 3 కంటిన్యూ అవుద్ది. అసలు లాస్ లేకుండా ఉండే సెక్టర్ అంటే మాత్రం ఐటీ అండ్ బ్యాంకింగ్లో మాత్రం వాల్యూ బయింగ్ జరిగింది ఓవరాల్గా. మొత్తానికి ఈ సంవత్సరం సర్ప్రైజ్ అంటే మైక్రో, ఎస్ఎంఈ, స్మాల్ క్యాప్స్ ఇట్స్ రాక్ లైక్ ఎనీథింగ్. వన్ ఆఫ్ ది గోల్డెన్ ఎరా 2023 అనేది మైక్రో క్యాప్స్కి, ఎస్ఎంఈకి అండ్ స్మాల్ క్యాప్స్కి గోల్డెన్ ఎరా అనమాట. ఎంత అంటే సెక్టార్ 70% పెరిగిందంటే ఊహించుకోండి. ఇండివిజువల్ స్టాక్స్ ఏ రేంజ్లో పెరిగినాయి. గోల్డెన్ ఎరా. మొత్తానికైతే ఈ సంవత్సరం కూడా ట్రెండ్ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉందండి. బట్ విత్ వాలటిలిటీ తోటి నేను రికమెండ్ చేసేది అంటే స్టాక్ స్పెసిఫిక్తో పోల్చుకుంటే మంచి ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ ఉన్నాయండి ఏరియాలో. వాటిని చూస్ చేసుకొని మనీ మేక్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ నేను ఇండివిజువల్ స్టాక్స్ నిఫ్టీలో ఉన్న స్టాక్స్ కొన్నా సరే పోర్ట్ఫోలియో 30% తెచ్చుకోవడం చాలా కష్టం అండి. నిఫ్టీ 50 ఈటీఎఫ్ లాగా ఉంటే 30% వచ్చినాయి కదా, అది చాలా ఈజీ రూట్. అది స్మాల్ క్యాప్స్ మనకు నచ్చిన స్టాక్స్ కొన్ని పాజిటివ్, కొన్ని నెగిటివ్ ఉండి యావరేజ్ మీద సఫర్ అయ్యే బదులు
ఆ స్మాల్ క్యాప్ నిఫ్టీని ఒక ఈటీఎఫ్ లాగా ఇండెక్స్ ఫండ్ లాగా మ్యూచువల్ కొంటే 70% వచ్చేది కదా. అందుకని ఇండివిజువల్ స్టాక్ రిస్క్ తగ్గించుకోవడానికి ఈ సంవత్సరం బెస్ట్ గో ఫర్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. సేఫ్ అండ్ సెక్యూర్ అనమాట లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో. మొత్తానికైతే 2024 లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే తక్కువ రిటర్న్స్ వస్తుంది. సింగిల్ డిజిట్ రిటర్న్స్ మోస్ట్ ఆఫ్ ది ఇండెక్స్. అండ్ టైం కరెక్షన్ జరిగే ఛాన్స్ ఎక్కువ ఉంది. బట్ దాని అర్థం ఇండియా జీడిపి గ్రోత్లో ఏదన్నా రిమార్క్ ఉందని కాదు. లాస్ట్ ఇయర్ బాగా వచ్చింది కాబట్టి బాగా వచ్చిన ప్రతిసారి కూడా టైం కరెక్షన్ జరిగింది అనమాట. ఈ సంవత్సరం జరిగే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో అయితే అంటే లాస్ట్ 90 డేస్లో అంటే జనవరి 1 నుంచి నిన్న మొన్నటి వరకు అంటే ఆల్మోస్ట్ 90 డేస్ కంప్లీట్ అయింది, 3 months కంప్లీట్ అయింది కాబట్టి ఈ 3 monthsలో అంటే మార్కెట్ని అంటే మేజర్గా ఆ పడగొట్టిన ఈవెంట్స్ ఏ ఉన్నాయి అసలు? రైట్. ఎక్కువ సార్లు ఇదంతా పర్సెప్షన్ అండి. మనం ప్యానిక్ ఉన్నప్పుడేమో ప్రపంచం అంతా అల్లాడిపోతుందని భయపడతాము. మనం హ్యాపీగా ఉంటే ప్రపంచం అంతా హ్యాపీగా ఉన్నట్టు ఫీల్ అవుతుంటాం. అది జస్ట్ మన పర్సెప్షన్. బయట వాళ్ళకి అలా కనపడవచ్చు. స్టాక్ మార్కెట్లో కూడా ఏమైందంటే ఈ జనవరి ఎంటరిన దగ్గర నుంచి ఈ సెబీ వాళ్ళ స్టేట్మెంట్లు అయి ఉండొచ్చు, మార్కెట్లో బబుల్ జరుగుతుంది ఇలా వాళ్ళు అడగటం వల్ల కావచ్చు, ఇలాంటి వాటి వల్ల ఇది అవుతుంది. మ్యూచువల్ ఫండ్ రిస్ట్రిక్ట్ పెట్టబోతున్నాము, అది ఓవర్గా ఇదవుతుందని చెప్పేసి మ్యూచువల్ ఫండ్కి స్ట్రెస్ టెస్ట్ పెట్టడం కావచ్చు, లేదా మహాదేవ్ యాప్ స్కామ్ ఒకటి బయట వచ్చి ఉండొచ్చు, లేకపోతే అప్పుడప్పుడు ఈ జిఎస్టీ డేటా మీద కావచ్చు, లేదా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కానీ ఈ కంపెనీల మీద రైడ్ చేయడం వల్ల ఆ న్యూస్ వల్ల కావచ్చు. మొత్తానికైతే లాస్ట్ 3 monthsలో సడన్ జర్క్స్ ఎక్కువైపోయినాయి అనమాట. దాంతో మార్కెట్ లిటరల్లీ 0 రిటర్న్స్ వచ్చినాయి లాస్ట్ 3 monthsలో. అంటే నవంబర్, డిసెంబర్ నిఫ్టీ 12% పెరిగిందండి. 8% ప్లస్ 9% 2 monthsలో. ఆ మూవ్ మొత్తం కూడా మళ్ళీ బ్యాలెన్స్ చేసి పడేసినాయి 3 నెలల్లోనే. ఓకే, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఏప్రిల్ 1 నుంచి మళ్ళీ హవా నడుస్తుంది. లాస్ట్ 2 days నుంచి బాగా పెరుగుతుంది మళ్ళీ మార్కెట్. మొత్తానికైతే జనాల పర్సెప్షన్ చేంజ్ అవటం వల్ల పాజిటివ్, నెగిటివ్ ఆ రిఫ్లెక్టివ్ మార్కెట్లో క్లియర్గా పడుతుందండి. బట్ ఓవరాల్గా ఎకానమీ డేటా చూస్తే మాత్రం చాలా పాజిటివ్గా ఉంది. బట్ గుర్తుపెట్టుకోండి, ఎకానమీ పాజిటివ్గా ఉంటే ఖచ్చితంగా ఈక్విటీ మార్కెట్ పెరగాలని రూల్ ఏం లేదు. రియల్ ఎస్టేట్ కూడా పెరగచ్చు. ఎకానమీ ఇంప్రూవ్ అయితే లైఫ్ స్టైల్స్ ఇంప్రూవ్ అవుతాయి. సో రియల్ ఎస్టేట్ పెరగచ్చు, గోల్డ్ పెరగచ్చు, లైఫ్ స్టైల్స్ పెరిగే కొద్దీ ఆ డబ్బుని ఆర్నమెంట్లా మార్చుకోవచ్చు. అందుకని ఏదో ఒక ఎసెట్ ఖచ్చితంగా మూవ్ అవుద్ది. అది ఖచ్చితంగా స్టాక్ మార్కెట్ అవ్వాల్సిన రూల్ ఏం లేదు. కాబట్టి ఎకానమీలో ఎలాంటి ఇష్యూస్ లేవు. బట్ అదే టైంలో ఖచ్చితంగా ఈక్విటీనే రిఫ్లెక్ట్ అవ్వాలా అది అంటే ఏం లేదండి. అది రియల్ ఎస్టేట్లో కూడా అవ్వచ్చు. ఈ సంవత్సరం రియల్ ఎస్టేట్ పెరుగుతుంది, గోల్డ్ పెరుగుతుంది, స్టాక్ మార్కెట్ పెరుగుతుంది, అన్ని అసెట్ క్లాసులు పెరుగుతుంది. మీరు ఎక్కడైనా మనీ పెట్టుకోండి, ఇట్స్ ఇంక్రీజింగ్ లాట్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సుందరరామరెడ్డి గారు. ఈ ఉగాది సందర్భంగా అసలు గత సంవత్సరం మార్కెట్లలో ఏం జరిగింది అండ్ ఈ సంవత్సరం మార్కెట్లలో ఎలా ఉండబోతున్నాయనే దాని గురించి మన ప్రేక్షకులకు చాలా చక్కగా మార్కెట్ పంచాంగం వినిపించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర రామిరెడ్డి గారు ఏప్రిల్ 13, 14 తేదీలో కండక్ట్ చేసే ETF ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ఎడ్యుకేటివ్ వెబినార్ లో పాల్గొని మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకున్న వాళ్ళు ఈ నెంబర్ కి కాల్ చేసి మీ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.